దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సంఘాన్ని భుజముల మీద మోసుకుంటూ నడిపిస్తున్న తాతాజీ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రభు పేరు నా నిండు వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? బాగున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. బాగున్న వాళ్ళు కూడా చెప్పండి. మంచిది, చక్కగా ఉన్నారు, చాలా ఆశతో ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ప్రభు మిమ్మల్ని యాక్టివ్గా ఉన్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సరే, బాగానే ఉంది. గడిచిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? గుడ్, వచ్చింది. చక్కగా గుర్తు పెట్టుకున్నారు. ఎందుకంటే చెప్పింది ఒక వ్యక్తి గురించే కాబట్టి, చక్కగా విన్నారు కాబట్టి చెప్పగలిగారు. మదర్స్ డే, గడిచిన ఆదివారం మదర్స్ డే రోజు కాబట్టి ఆ రోజు దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అన్న గురించి మనం మాట్లాడుకున్నాం. మంచిది. ఈరోజు ఒక కొద్ది మాటలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆతిథ్యము చేసే కుటుంబాలని దేవుడు బహుగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఆతిథ్యం చేయాలి? ఈ లోకంలో చాలా మందికి ఆతిథ్యాలు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఒట్టిగా పెడతా ఉంటారు. కానీ ఎవరికి ఆతిథ్యం చేస్తే దీవెన వస్తుంది, ఎవరికి పెడితే దీవెన వస్తుంది, ఎవరికి ఇస్తే దీవెన వస్తుంది, ఎవరిని ఆదుకుంటే దీవెన వస్తుంది. ప్రభు ప్రేమ ఏంటి, ప్రభు కార్యాలు ఏంటి చాలా మందికి తెలియకే వారి విషయాలు ఇష్టానుసారంగా చేసేవారుగా పెట్టేవారిగా ఉంటారు. కానీ ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె విధవరాలు. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వాళ్ళు పేదవాళ్ళు. అయితే ఒక అడవిలో లేకపోతే ఒక ఎవరు తిరగని ప్రాంతంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. ఆ నివాసం చేస్తున్న ఆ పరిస్థితుల్లో వారు చాలా కాలంలో అక్కడ కరువు వచ్చేసిన పరిస్థితుల్లో తిండికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో అల్లాడిపోయే పరిస్థితులు, చుట్టూ ఉన్న దేశాలన్నీ అలవటించిపోతూ ఉన్నాయి. తినడానికి తిండి ఉన్నట్ల చాలా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ సహోదరి కూడా లేకపోతే ఈ విధవరాలి కూడా ఆమె కూడా తనకున్నదేదో ఆమె దాచుకుంటూ రోజుకు 3 పూటలు తినాల్సినది 1 పూట తింటా, 6 రోజులు తినాల్సిన ఆమె 3 రోజులు తింటా, తను బిడ్డ ఆకలితో గడుపుతూ ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఆకలి తీర్చుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకుతూ ఉండగా ఆ యొక్క ఆహారం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. చివరికి వచ్చింది. అప్పటికే చాలా రోజులైంది వారు తిని. ఆ రోజు వారు తినడానికి అది తిని మాత్రమే ఉండగలిగి తర్వాత తినడానికి ఏమి ఉండదు. వారు ఆలోచించుకున్నారు. బిడ్డతో ఆ తల్లి అంది, ఆమె మాట్లాడుతుంది, నాన్న ఇక ఇదే మనం ఆఖరిగా తినే భోజనం.